పరివారం తరపున మా యొక్క నమస్కారము. సో ఇప్పుడు మనము మొట్టమొదటి రోజు ఏంటంటే మొట్టమొదటి రోజు మనము ఆత్మ సాక్షాత్కారం గురించి తెలుసుకున్నాము. మరి మన గురువు అయినటువంటి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 మే 5వ రోజు తన యొక్క ఈ సహస్రారంను ఓపెన్ చేయడం ద్వారా మరి మన మానవాళి అందరికీ కూడా ఈ సహజ యోగ ధ్యానంను పరిచయం చేయడం జరిగింది. ఏం జరిగింది? మనము ఆత్మ సాక్షాత్కారం తెలుసుకొని మరి ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నాము. ఆత్మ సాక్షాత్కారం ఏంటిది? ఒక్కసారి మనం మననం చేసుకుంటే మన లోపల ఉన్నటువంటి కుండలిని జాగృత పరచడం జరిగింది. అంటే నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని జాగృతం చేయడం ద్వారా మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ చక్రాల గుండా అది పయనిస్తూ చివరి చక్రమైనటువంటి సహస్రార గుండా మన బయటకు రావడం వలన బయట ఉన్నటువంటి ఆ దైవిక శక్తితోటి కలియడం వలన మనకి మరి ధ్యానం జరిగింది. ధ్యానం అంటే ఏమి జరిగింది? నిర్విచారిత స్థితి వచ్చింది. అంటే ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉన్నటువంటి స్థితి రావడం వలన మన కుండలిని అనేటువంటిది పైకి రావడం వలన మనకేంటంటే ఇవి చేతుల లోపల మనం మొదటి రోజు చూసాం కదా, రెండు చేతుల లోపల మళ్ళీ సహస్రారం మీద మనకు చల్లగా గాని వేడిగా గాని ఒక అనుభూతి అనేటువంటిది మనం పొందాము. ఇవేంటివి? ఇవన్నీ కూడా వైబ్రేషన్స్ లేదా చైతన్య తరంగాలు. మరి మనం ఎన్నడూ తెలుసుకున్నటువంటి ఇటువంటి చైతన్య తరంగం యొక్క అనుభూతిని కొద్దిసేపు చేయడం ద్వారా మనం పొందాము. మరి క్రమంగా సాధన చేయడం ద్వారా మన యొక్క అన్ని చక్రాల మీద మరి మన యొక్క చేతి మీద మన యొక్క అన్ని చేతి వేళ్ళ మీద కూడా అంటే 14 వేళ్ళ మీద కూడా మన సహస్రారం మీద కూడా చక్కగా ఈ యొక్క చైతన్య తరంగంల అనుభూతిని మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి తర్వాతి రోజు చూసినట్లయితే ఏంటంటే మన యొక్క ఈ సటిల్ సిస్టమ్ యొక్క నాడుల మీద ధ్యానం చేయడం జరిగింది. అంటే గతంలోకి వెళ్లకుండా ఫ్యూచర్ లోకి అంటే భవిష్యత్తులోనికి వెళ్లకుండా మధ్య మార్గంగా ఈ సుషుమ్న మార్గంలో అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి మీదనే మన యొక్క చిత్తంని ఎలా కేంద్రీకరించాలి, ఎలా ఉండాలి అనేటువంటిది ధ్యానం చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే మరి ధ్యానం చెయ్యాలి అంటే మరి మన శారీరకంగాను మానసికంగాను మనస్సు మనకి సహకరించాలి. అంటే ఏంటంటే దానికి ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పద్ధతి ఫుడ్ సోకింగ్ లేదా ఉప్పు నీటి చికిత్స. అంటే దాన్ని చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి మలినాలను లేదంటే అధిక వేడిని బయటకు పంపివ్వడం ద్వారా మన లోపల ఉన్నటువంటి అలసత్వాన్ని టైర్డ్నెస్ కంప్లీట్ గా తొలగించుకోవచ్చును. తద్వారా ధ్యానం నాకు ఉపక్రమించవచ్చును. అలాంటి స్థితిలో మనం ధ్యానం నాకు కూర్చున్నట్లయితే చక్కటి ఒక బాడీకి మన యొక్క శరీరానికి ఒక సున్నితత్వం అనేటువంటిది రావడం వల్ల ఈ యొక్క చైతన్యం మనం ఏదైతే మాట్లాడుతున్నామో చైతన్య తరంగంలో యొక్క అనుభూతిని రెండు చేతులలోనూ మన యొక్క సహస్రారం విధను చక్కగా తెలుసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఈ ఫుడ్ సోకింగ్ అనేటువంటిది అంత అత్యుత్తమమైనది. నాకు తెలిసి మరి మీరు ఇప్పటి వరకు స్టార్ట్ చేస్తుంటారు ఫుడ్ సోకింగ్. ఒకవేళ స్టార్ట్ చేయకున్నా కూడా ఇప్పటి నుంచి మీరు చెయ్యడం అనేటువంటిది స్టార్ట్ చేయండి. తద్వారా మీరు మెడిటేషన్ కూర్చోవాలి చెయ్యాలి అనేటువంటిది మీ లోపల అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఆ యొక్క డిజైర్ ఉండటం వలననే కదా మీరు ఉదయము ఇక్కడ వచ్చి కూర్చొని మీరు ధ్యానం చేయగలుగుతున్నారు, మరి సహజ యోగా గురించి తెలుసుకొనగలుగుతున్నారు. తర్వాత ఏంటంటే మన యొక్క సటిల్ సిస్టమ్ లో ఉన్నటువంటి చక్రాలు ఒక్కొక్క చక్రం అయినటువంటి మొట్టమొదటి రోజు మూలాధార చక్రం గురించి తెలుసుకున్నాము. మన యొక్క వెన్నెముక చివరి భాగంలో మూలాధార చక్రం ఉంటుంది. అధిష్టాన దేవత వచ్చేసి శ్రీ గణేశ. మరి శ్రీ గణేశ పర్మిషన్ ఇస్తేనే మనకి కుండలిని అనేటువంటిది రైజ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది, సహస్రారం మీదకి రావడం. కాబట్టి మన లోపల ఉన్నటువంటి గణేశుని మేల్కొల్పుకొని చక్కగా స్థిరపరచుకున్నట్లయితే మన యొక్క మూలాధార చక్రం అనేటువంటిది గట్టిగా స్థిరపడుతుంది. మూలాధార చక్రం వచ్చేసి అనుకున్నాం కదా, మణికట్టు, ఎడమ మణికట్టు
కుడి మణికట్టు ప్రదేశంలో ఉంటది. సో ఏంటంటే తర్వాత వచ్చేసి మనకి స్వాధిష్టాన చక్రము. స్వాధిష్టాన చక్రము బ్రొటన వేలు, కుడి బ్రొటన వేలు, ఎడమ బ్రొటన వేలు సూచిస్తుంది. మధ్య మార్గంగా మధ్య స్వాధిష్టాన చక్రం అని చెప్పేసి మనం అంటున్నాము. మరి స్వాధిష్టానం చక్రము యొక్క ప్రత్యేకత ఏంటి అంటే క్రియేటివిటీ. మన లోపల ఉన్నటువంటి సృజనాత్మక ఏదైతే ఉందో అది అలవోకగా బయటికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే స్వాధిష్టాన చక్రము చక్కటి క్లెన్జింగ్, శుద్ధి జరగడం ద్వారా ఇది మనకి ఆటోమేటిక్ గా వస్తుంది. మన యొక్క ఎడమ స్వాధిష్టాన చక్రం చూసుకున్నట్లయితే నిర్మల విద్య, ఏదైతే ట్రూ నాలెడ్జ్ ఉంటుందో అదే మన దగ్గరికి వస్తుంది. సో రైట్ స్వాధిష్టాన చక్రం చూసినట్లయితే మన యొక్క చిత్తము లేదా అటెన్షన్ ఎక్కడ ఉంది, అది ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి దాన్ని మనకి ఈ రైట్ స్వాధిష్టాన చక్రము తెలుపుతుంది. మనం నిన్న ఇంకొకటి కూడా చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే మన శరీరంలో వేడి అధికం అవుతుందో మరి ఆ రైట్ స్వాధిష్టాన చక్రం దగ్గర తెలుస్తుంది. దాని ద్వారా ఇంకా వేడి ఎక్కువైనట్లయితే మన యొక్క లివర్ కి ఆ వేడి చేరడం వల్ల మన లోపల అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రూట్ కాజ్, మూల కారణము అదే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఇదివరకు సహజ యోగకు బిఫోర్ మనకు తెలియదు ఇవన్నీ ఏంటివో, మరి సహజ యోగ ధ్యానము చేయడం ద్వారా ఈ వేడి ఏంటిది, ఎలా వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది అర్థం అవుతుంది. కాబట్టి మనము ఏంటంటే అప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ ఉప్పు నీటి చికిత్స చేసుకోవడం ద్వారా ఏంటంటే ఆ వేడిని అలవోకగా తొలగించుకొనవచ్చును. ఇంకొక ఉత్తమమైనటువంటి ప్రక్రియ ఏంటంటే మనం ఈ సహజ యోగ ధ్యానంలో మొత్తం పంచభూతంలోనే వాడుకుంటాము. మీ అందరికీ తెలుసు పంచభూతములు అన్ని తెలుసు కదా, గాలి, నీరు, ఆకాశము, అగ్నితత్వము అన్ని ఉన్నాయి కదా, వీటినే మనం వాడుకుంటాము. అయితే ఏంటంటే మనకి ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్, ఎడమ పార్శ్వంకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తినట్లయితే లైట్ లేదా క్యాండిల్ ని యూజ్ చేసుకుంటా ఉంటాము. మరి రైట్ కి అంటే కుడి పార్శ్వము లేదా కుడి ఛానల్ పింగళా నాడికి ఎప్పుడైనా ఇబ్బందులు సంభవించినట్లయితే మనం ఏంటంటే ఇక్కడ ఐస్ ప్యాక్ ని యూజ్ చేసుకుంటాము. డీప్ ఫ్రీజ్ లో ఉన్నటువంటి ఆ ఐస్ ప్యాక్ లేదా మన ఇంట్లో ఐస్ ఉంటుంది కదా, ఆ ఐస్ చిన్న క్లాత్ లో వేసి పట్టుకొని మన యొక్క లివర్ అంటే రైట్ హార్ట్, ప్రతి చక్రం కూడా 3 భాగములుగా ఉంటుందని తెలుసుకున్నాం కదా. సో రైట్ హార్ట్ యొక్క కింద మనము 5 నుండి 10 నిమిషాలు పెట్టుకున్నట్లయితే ఆ లివర్ యొక్క, ఇప్పుడు పిక్చర్ లో మీకు కనబడుతుంది కదా లివర్ ఏంటో, సో ఆ లివర్ యొక్క హీట్ ను, వేడిని మనము తొలగించుకోవడం ద్వారా బ్యాలెన్స్ కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ యొక్క లివర్ హీట్ అలాగే అధికమైనట్లయితే మన లోపల అన్ని ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంటాయి. కోపం స్టార్ట్ అవుతుంది, మనము చిరాకు స్టార్ట్ అవుతుంది, చేసేటువంటి పని మీద ఏకాగ్రత అనేటువంటిది పోతుంది. కాబట్టి మనకి ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి అప్పటికప్పుడు ఏంటంటే ఐస్ ప్యాక్ చేసుకోవడము లేదా కూర్చొని ఫుడ్ సోక్ చేసుకోవడం ద్వారా మన లోపల ఉన్నటువంటి హీట్ ను, యాంగర్ ను అన్నింటినీ కూడా దూరం చేయడం ద్వారా ఒక చక్కటి సమతుల్య స్థితికి మనము ప్రస్తుత పరిస్థితిని ఎంజాయ్ చేసేటువంటి స్థితికి చేరుకుంటాము. నిన్న రామ్మోహన్ రావు గారు చెప్పారు మీకు ఒక స్పీచ్ యొక్క సారాంశం చెప్తూ, ఒక ఆలోచన వేరొక ఆలోచన అని చెప్పేసి మనకి రావడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఓకే, ఒక ఆలోచన వచ్చింది, అది పోయింది అంటే మనకి ఆలోచన లేదు. నిర్విచారిత అంటే మనకి ధ్యానం జరిగింది. చూడండి, మళ్ళీ ఇంకొక ఆలోచన, ఉదాహరణకు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇది ఒక ఆలోచన, ఇది ఇంకొక ఆలోచన అనుకోండి. మీరు ఇప్పుడు కొత్తలో ఉన్నారు, స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడే వస్తుంది మీకు ఇమ్మీడియట్ గా. ఇక్కడే రావడం వలన ఏమవుతుందంటే ఆ ధ్యానం ఎంతసేపు మీకు 1 నిమిషమో 2 నిమిషాలు ఉంటది అంతే. తర్వాత ఆలోచన వచ్చేస్తుంది, మీ ఆలోచన లోపలికి వెళ్ళిపోతున్నారు. అంటే థాట్లెస్ అవేర్నెస్ అనేటువంటిది రావటం లేదు. అంటే ఆలోచనలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆలోచన లోపలికి వెళ్ళకుండా ధ్యానం మీదనే కేంద్రీకరించినట్లయితే ఈ రెండవ ఆలోచన అనేటువంటిది ఎప్పుడైతే దూరం పెరుగుతుందో, ఈ 2 ఆలోచనలకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ను మనము విలంబ అంటున్నాము. అంటే ఆ 1 నిమిషం నుంచి 2 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాలు అట్లా ఎప్పుడైతే అట్లీస్ట్ ఒక 10 నిమిషాల వరకు వచ్చినట్లయితే మీకు అప్పుడు మీ లోపల ఉన్నటువంటి కుండలిని అనేటువంటిది, ఆ జాగృతి అయినటువంటి కుండలిని వర్క్ చేయడం స్టార్ట్ చేయడం వలన ఆ చైతన్య తరంగం యొక్క అనుభూతిని మీరు పొందుతారు. మామూలుగా ఏంటంటే కూర్చుంటారు, 10 నిమిషాలు అయ్యింది, అరే నా ధ్యానం అయిపోయింది అని చెప్పేసి బయటకు వస్తారు. అంటే
మీరు నిర్విచారిత సాధించారా లేదా మీకు తెలియదు. సో కాబట్టి ఆలోచనలు రాకుండా ఉండాలి, ఆ ఆలోచన లోపలికి మనం వెళ్లకుండా ఉండాలి. ఎప్పుడైతే ఆ విలంబాన్ని ఇలాగ పెంచుకుంటూ పోయినట్లయితే 10 నిమిషంలు 15 నిమిషంలు ఇలాగ ఎప్పుడైతే ఇట్లా పెంచుకుంటూ ఎంత పెంచుకోగలితే అంత పెంచుకుంటూ పోయినట్లయితే అప్పుడు అసలైనటువంటి నిర్విచారిత రావడం వలన మన కుండలిని అనేటువంటి పని చేయడం వలన ఆయా చక్రములు ఇప్పుడు ఏవైతే మాట్లాడుకుంటున్నామో మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, వీటి యొక్క క్లెన్సింగ్ అనేటువంటి చక్కగా మనకి జరుగుతుంది. సో తర్వాత ఇవాళ ఏంటంటే మనం నాభి చక్రం గురించి మనం తెలుసుకుందాము. మరి నాభి చక్రం వచ్చేసి మధ్య వేలును మధ్య వేలు ఉంటుంది కదండి. సో మధ్య వేలును నాభి చక్రం అని చెప్పేసి మనము నాభి చక్రం యొక్క వేలు యొక్క చివర నాభి చక్రం కేంద్రీకృతమై ఉంటుంది. అంటే ఈ యొక్క నాభి చక్రం మీద ధ్యానం చేసినప్పుడు ఆ ప్రాంతంలో మనము అనుభూతిని తెలుసుకోవచ్చు. సో ఏంటంటే ఒక్కసారి నాభి చక్రం యొక్క నాభి చక్రం పేరులోనే ఉంది కదా, మన యొక్క ఉదర భాగంలో మనం బెల్లి పాయింట్ అంటాం కదా, ఉదరం యొక్క మధ్య భాగంలో వెన్నెముక భాగంలో కేంద్రీకృతమై ఉంటుంది. పొట్ట అంటే పెద్ద పేగు చిన్న పేగు ఇవి ఉన్నాయి కదా ఇక్కడ, సో వాటికి సంధానమై ఉంటుంది. మనం ఈ నాభి చక్రం యొక్క గుణములను చూసినట్లయితే ఏంటంటే సంతృప్తి, అంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్. అంటే మరి సంతృప్తికి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ కి ఏం డిఫరెన్స్ అంటే మనము పనులన్నీ చేస్తూ ఉంటాము, అయితే మనకు ఇష్టం ఉన్నటువంటి పని ఏదైతే చేసామో అప్పుడు మనం కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ని పొందుతాము. మన యొక్క అంటే చెయ్యాలి, మనం చేయాల్సినటువంటి పనులు ఎలాగో చెయ్యాలి కదా, చేసుకుంటూ వెళ్తాము కదా అని చెప్పేసి చేస్తాం చూడండి, అప్పుడు సంతృప్తి అనేది రాదు. మామూలుగా మనం చేసుకుంటూ వెళ్తాము, ఏదో మెటీరియలిస్టిక్ గా ఇంకా చెయ్యాలి తప్పదు కదా అన్నట్టుగా. అలా కాకుండా మీకు ఏదైతే ఇష్టం అవుతుందో, మీ మనసు ఏదైతే చెప్తుందో హోల్ హార్టెడ్ గా చేసే పని చిన్నదైనా పెద్దదైనా కూడా హోల్ హార్టెడ్ గా చేసినట్లయితే అలాంటి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి మన లోపల వస్తుంది. మరి సాటిస్ఫాక్షన్ రావడం వలననే మన లోపల పీస్ఫుల్నెస్ అంటాము, ప్రశాంతత. ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? శాంతి నెలకొనడం వలన వస్తుంది. మరి మన లోపల శాంతి నెలకొంటే, ప్రశాంతంగా ఉంటేనే బయట మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి చక్కగా శాంతంగా ఉండొచ్చు, నిమ్మలంగా ఉంటాం అంటారు కదా, అలా ఉండొచ్చు. మన ఫ్యామిలీలో అలా ఉంటేనే మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీలో అందరితోటి కూడా చాలా చక్కగా ప్రశాంత వదనంతో మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నాభి చక్రం యొక్క ధర్మాలు. ఏంటంటే హుందాతనం అంటాం, హుందాగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం కదా, ధర్మము. మరి మనకున్నటువంటి ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. స్టూడెంట్ అయినట్లయితే అతని యొక్క చదువు కార్యకలాపాలు అతను నిర్వర్తించాలి. ప్రతి ఒక్కరి ధర్మాలు ఉన్నాయి కదా, మనకు తెలుసు కదా అందరికి. ఆయా ధర్మాలను మనము సక్రమంగా నిర్వర్తించినట్లయితే ఆ చక్రము ఆటోమేటిక్ గా మనకి క్లెన్జింగ్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ నాభి చక్రం యొక్క అధిష్టాన దేవతలు లక్ష్మీనారాయణులు. లక్ష్మీనారాయణులు ఎంతటి సుప్రసిద్ధులో మీ అందరికీ కూడా పరిచితమే కదా, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఏంటంటే దీంట్లో మళ్ళీ నాభి చక్రంలో కూడా మనకి 2 భాగాలుగా ఉంటాయి. ఎడమ వైపున గృహలక్ష్మి తత్వం అంటున్నాము, కుడి వైపున రాజ్యలక్ష్మి తత్వం అంటున్నాము. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆడవాళ్ళలో కావచ్చు మగవాళ్ళలో కావచ్చు 2 ధర్మాలు ఉంటాయి. మరి మగవాళ్ళు అంటే రాజ్యలక్ష్మి తత్వం సంపాదిస్తారు. మరి గృహలక్ష్మి తత్వం అంటే ఏంటి? పిల్లల గురించి చూసుకోవడము, ఇంట్లో ఉన్నటువంటి వైఫ్ గురించి, మన రిలేటివ్స్ గురించి, సో ఒక సొసైటీలో ఉంటున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, సో ఇవన్నీ కూడా ఏంటంటే గృహలక్ష్మి తత్వం కింద వస్తాయి. మరి ఆడవాళ్ళకి మీకు తెలుసు, ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా అందరూ చక్కగా సంపాదిస్తున్నారు కాబట్టి రాజ్యలక్ష్మి తత్వం వాళ్ళలో ఉంటుంది. గృహలక్ష్మి తత్వం అంటే ఇంటి పనులు, పిల్లల్ని చూసుకోవడం, అన్ని మొత్తం కూడా గృహలక్ష్మి తత్వం కింద వస్తాయి. అంటే ఈ 2 తత్వాలు ఎప్పుడైతే సమతుల్య స్థితిలో ఉంటాయో, ఈ రెండిటిలో ఏది కూడా లేకున్నా కూడా మనకి ఈ నాభి చక్రంలో లోపం సంభవిస్తుంది. చక్కటి సమతుల్యతను మనం తెచ్చుకోవచ్చు. సో నాభి చక్రంని చూసినట్లయితే మన యొక్క లోపం వల్ల ఏమొస్తుందంటే ప్రశాంతత పోతుంది. మన యొక్క అంటే జీర్ణాశయం సంబంధించినటువంటి సమస్యలు, అంటే ఆ డైజెషన్ కానీ, సో ల్యూకేమియా కానీ, ఈ
డయాబెటిక్ కదా, డయాబెటిక్ కి మూల కారణం స్వాదిష్టాన, తర్వాత నాభి చక్రం ద్వారా కూడా జరుగుతుంది. సో ఏంటంటే అసంతృప్తి, మనకు ఇష్టం ఉన్నది చెయ్యలేకపోవడం వలన మన లోపల కలిగేటువంటి ఆ అసంతృప్తి వలననే ఏంటంటే సరిగా మనం ఉండలేకపోతాము, ఎప్పుడు చిరాకుగా ఉండేటువంటి అసహనంగా ఉంటాము. సో అలాంటివన్నిటిని తొలగించుకోవచ్చు. పిసినారితనము, యూజువల్ గా ఏంటంటే మనము ఎప్పుడు తీసుకుందామా, ఎవరు ఏది ఇస్తారో తీసుకుందామా అనే ఉంటుంది. అలా కాకుండా మనకున్న దాంట్లో కొంచెం ఇచ్చేటువంటి స్వభావం కావచ్చు. డబ్బులే కావాల్సినటువంటి అవసరం లేదు, ఎదుటి వారు సహాయం కోసం అర్థించినప్పుడు చిన్నదైనా పర్లేదండి, ఒక మాట సాయం సరిపోతుంది, మనకున్నటువంటి నాలెడ్జ్ ని పంచితే సరిపోతుంది. నీకు ఏది చేయాలనిపిస్తుంది ఇది అని కాదు, ఆ సమయమునకు ఎవరు సహాయం కోసం వచ్చినట్లయితే నీకు తోచిన సహాయం చెయ్యి, లేదంటే వదిలేసాయి. మనము ఎవరిని ఏమీ అనాల్సినటువంటి అవసరం లేదు. సో పిసినారితనము ఏంటంటే, ఇంకా మన ఇప్పుడు దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అన్ని రకాల సమస్యలు ఉంటాయండి, ఉండవని కాదు. కానీ ఇక్కడ ధ్యానం చేయడం వలన మన యొక్క ఆర్థిక సమస్యలు కావచ్చు, మన యొక్క కుటుంబ సమస్యలు కావచ్చు, ఫైనాన్షియల్ ఆర్థికం లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, భావోద్వేగ సమస్యలు కావచ్చు, శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, ఏవైనా కావచ్చు, ఈ అన్ని రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి మన లోపల నెలకొల్తుంది. మన యొక్క మూలాధార చక్రం మన యొక్క చక్కటి సుస్థిరతను మనకి అందజేస్తుంది. మరి ఒక్కొక్కటిగా చక్కగా ఇన్ని లక్షణాలు మనలో, మనం ఏమి చెయ్యకుండానే మన లోపల అలవోకగా వచ్చేస్తున్నాయి. ఎలా? ధ్యానము చెయ్యడం వలన, నిర్విచారిత రావటం వలన మన లోపల జాగరూకమైనటువంటి కుండలిని అనేటువంటిది పని చేయడం వలన ఈ యొక్క స్థిరత్వము మన లోపల వస్తుంది. మరి స్థిరత్వం ఏంటిది, ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం ఇవాళ ధ్యానం చేయడం ద్వారా మన యొక్క ఆ యొక్క వేలు మీద, మరి 2 వేళ్ల మీద మనకి వైబ్రేషన్స్ వస్తున్నాయా, సహస్రారం మీద వైబ్రేషన్స్ మనం ఫీల్ అవుతామా లేదా, ఇవాళ మనల్ని మనము టెస్ట్ చేసుకుందాము. ఇవాళ ధ్యానము మొదలు పెడదాము. జై శ్రీమాతాజీ. ఈరోజు ఈ సహజ యోగ ధ్యాన సాధనకి విచ్చేసినటువంటి యోగులందరికీ హృదయపూర్వక వందనములు, స్వాగతం, సుస్వాగతం. మన 2 అరచేతులు జోడించి హృదయంలో శ్రీ మాతాజీకి నమస్కరించుకుంటూ 2 అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టును చూస్తూ మన అరచేతులలో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానంలో ఉందాము. ఈరోజు మనం నాభి చక్రం గురించి తెలుసుకొని ధ్యానం చేసుకుందాము. నాభి చక్రం యొక్క అధిష్టాన దేవతలు శ్రీ లక్ష్మీనారాయణులు. అక్కడే అష్టలక్ష్ములు కొలువై మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఆదిలక్ష్మి, యోగలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అమృతలక్ష్మి, గృహలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ఈ అష్టలక్ష్ములు కొలువై మనల్ని రక్షిస్తూ ఉంటారు. నాభి చక్రమునకు అనుసంధానమైన అవయవములో ప్రేగులు, ఉదరము, జీర్ణాశయము, ప్లీహము, కాలేయము, ఇంటెస్టైన్స్, స్టమక్, డైజెస్టివ్ సిస్టమ్, స్ప్లీన్, లివర్, ఈ అవయవములు సక్రమంగా పనిచేయుటకు సుషుమ్నాలో ఉన్న నాభి చక్రము నుండి శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఎడమ నాభి చక్రంలో అధిష్టాన దేవత శ్రీ గృహలక్ష్మి, కుడి నాభి చక్రంలో అధిష్టాన దేవత శ్రీ రాజ్యలక్ష్మి. ఎడమ నాభి చక్రం మీద ధ్యానం చేయుట ద్వారా వచ్చే గుణములు సంతృప్తి, ప్రశాంతత, ధారాళ స్వభావము. కుడి నాభి చక్రం మీద ధ్యానం చేయుట ద్వారా వచ్చే గుణములు హుందాతనం, కుటుంబ ఆర్థిక సమస్యలను పరమాత్మునికి విడిచిపెట్టగలిగే శక్తి. మధ్యనాభి చక్రంలో మనకి వచ్చే గుణములు పాలన, పోషణ,
నీతివంతమైన ధర్మబుద్ధి, సంక్షేమము, సిరి సంపదలు, సత్యాన్వేషణ. మన నాభి చక్రములో సమస్యలు వచ్చుటకు కారణములు మత్తు పానీయములు, ఆల్కహాల్ సేవించుట గాని, చెడు ఆహారపు అలవాట్లు ఉండుట వలన కాని, ఆహారముపై అమితమైన శ్రద్ధ వలన కాని, తిండిబోతుగా మారటం వలన కాని, లేక ఉపవాసములు చేయటం వలన కాని. నాభి చక్రం యొక్క స్థితిగతులు మనకి మిడిల్ ఫింగర్ మీద తెలుస్తుంది. ఎడమ నాభి స్థితిగతులు ఎడమ చేతి మిడిల్ ఫింగర్ మీద, కుడి నాభి స్థితిగతులు మన కుడి చేతి మిడిల్ ఫింగర్ మీద తెలుస్తుంది. ఇప్పుడు మనం నాభి చక్రం మీద ధ్యానం చేసుకుందాం. దానికోసం ముందుగా ధ్యానం చేసుకునేటకు శ్రీ మాతాజీ గారి అనుమతిని తీసుకొని మనలో గతం నుంచి వస్తున్న ఆలోచనలను భూతత్వం ద్వారా, అలాగే భవిష్యత్తు నుంచి వస్తున్న ఆలోచనలను ఆకాశతత్వం ద్వారా తొలగించుకొని మనలో ఒక సమతుల్య స్థితిని పెంపొందించుకొని మనం ఈ నాభి చక్రం మీద ధ్యానం చేసుకుందాము. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకొని బంధన వేసుకుందాము. ఇప్పుడు మన రెండు అరచేతులు భూమి పైన ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ కూడా మీలోనికి విలీనం చేసి ఈనాటి ధ్యానము చేసుకున్నట కొరకు మాకు అనుమతిని, అర్హతను ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని మాడిపై ఉంచి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం. ఇప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని రైట్ హ్యాండ్ని భూమాతపై ఉంచి మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నింటినీ కూడా భూతత్వంలోనికి విలీనం చేసి మా చిత్తమును భూతకాలము నుంచి ప్రస్తుతంలో, వర్తమానంలో స్థిరపరచండి తల్లి అని శ్రీ మాతాజీని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఏ విధమైన ఆలోచనలు లేకుండా
మన చిత్తాన్ని మాడుపై ఉంచి ఎడమ అరచేతి వేళ్ళని, కుడి అరచేతి వేళ్ళని గమనిస్తూ ఉందాం. ఇప్పుడు రైట్ హ్యాండ్ని ఒడిలో ఉంచుకొని లెఫ్ట్ హ్యాండ్ని మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ మనలో ఉన్న పరమాత్మ ప్రేమ శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్తు కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, మా కుడి పార్శ్వంలో ఉన్న అతి ఉష్ణం ద్వారా వచ్చే శారీరక సమస్యలను ఆకాశతత్వంలోనికి విలీనం చేయండి తల్లి. మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుండి వర్తమానములోకి, ప్రస్తుతంలోకి స్థిరపరచండి తల్లి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లను, ఎడమ అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. ఇప్పుడు మన రెండు అరచేతులు ఒడిలో ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తి అయిన పరమాత్మని శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో, వర్తమానంలోనికి స్థిరపరచండి తల్లి. కాసేపు ధ్యానంలో ఉందాం. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్ళని, ఎడమ అరచేతి వేళ్ళని గమనిస్తూ ఉందాం.
ఇప్పుడు నెమ్మదిగా కుడి అరచేతిని ఎడమ నాభి చక్రము పైన ఉంచి ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, అమ్మా, మా ఎడమ నాభి చక్రంలో ఉన్న సమస్త బాధలు, దోషాలను తొలగించండి తల్లి. అమ్మా, మాకు దయచేసి సంతృప్తిని, ప్రశాంతతను, ధారాళ స్వభావమును ప్రసాదించండి తల్లి అని ప్రార్థించి మన ఎడమ నాభి మీద లెఫ్ట్ సైడ్ ఆఫ్ నాభి పై చిత్తాన్ని ఉంచి కాసేపు ధ్యానంలో నిర్విచార స్థితిలో ఉందాం. ఇప్పుడు మెల్లిగా మన ఎడమ అరచేతిని కుడి నాభి చక్రం మీద ఉంచి కుడి అరచేతిని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, అమ్మా, దయచేసి మా కుడి నాభి చక్రంలో ఉన్న సమస్త బాధలను, దోషాలను తొలగించి మాకు హుందాతనమును కలుగజేయండి తల్లి. మా కుటుంబ ఆర్థిక సమస్యలను తొలగించేవారు మీరే తల్లి అని చెప్పి కాసేపు చిత్తాన్ని కుడి నాభి మీద ఉంచి నిర్విచార స్థితిలో ధ్యానం చేద్దాం. ఇప్పుడు మన కుడి చేతిని బొడ్డు మీద అంటే మధ్యనాభి చక్రం మీద ఉంచి ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, అమ్మా, మా మధ్యనాభి చక్రమును శుద్ధి చేసి మాలో ధర్మ నిబద్ధతను పెంపొందించండి తల్లి.
మాకు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి తల్లి అని మన చిత్తాన్ని మధ్యనాభి చక్రం మీద ఉంచి నిర్విచార స్థితిలో ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మన చిత్తాన్ని నాభి చక్రము నుండి హృదయ చక్రము ద్వారా, విశుద్ధి చక్రము ద్వారా ఆజ్ఞా చక్రములోనికి తీసుకువెళ్ళి కుడి అరచేతిని ఆజ్ఞా చక్రము మీద ఉంచి వినమ్రతతో కాస్త తలని ఉంచి, అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను తల్లి, నన్ను నేను కూడా క్షమించుకుంటున్నానమ్మా, దయచేసి మీరు నన్ను క్షమించండి తల్లి. ఎప్పుడైతే మనము అందరినీ క్షమిస్తామో అప్పుడే పరమాత్మని క్షమకి అర్హత పాత్రమవుతాము. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను తల్లి, నన్ను నేను కూడా క్షమించుకుంటున్నానమ్మా, దయచేసి మీరు నన్ను క్షమించండి తల్లి. కాసేపు నిర్విచార స్థితిలో ధ్యానంలో ఉందాం. ఇప్పుడు చిత్తాన్ని సహస్రారం పైకి తీసుకువెళ్ళి, అమ్మా, మా ఆత్మ సాక్షాత్కారమును దృఢపరచండి తల్లి అని అడిగి నిర్విచార స్థితిలో ఉంటూ కాసేపు ధ్యానంలో ఉందాము.
మాడుపైన, నుదిటిపైన, వెన్నుపూసపైన, అరచేతులలో, వేళ్ళ కొన మొలలలో, అరికాలలో వస్తున్నటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానంలో ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానమును ప్రసాదించినందుకు ధన్యవాదములు తెలియజేసుకుందాము. చక్కటి చైతన్య తరంగాలను తద్వారా సచ్చిదానంద యోగాన్ని మనకి ప్రసాదించినందులకు హృదయపూర్వక వందనములతో, శతసహస్ర కోటి వందనములతో నమస్కరించుకుంటూ ధన్యవాదములు తెలియజేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన వేసుకుందాం. అమ్మా, మా కొసిగిన ఈ ధ్యానాన్ని మీ పాదవ పద్మముల చెంత సమర్పించుకుంటున్నాము తల్లి. ఈ ధ్యానంలో తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే దయార్థ హృదయంతో మమ్మల్ని క్షమించండి తల్లి. జై శ్రీ మాతాజీ. So in Sahaja Yoga, an artist who is struggling today may become a great artist tomorrow. But still I would say these are temptations. You'll become a great artist, you start earning more money, this, that. But that's not the one you have to really be satisfied with. You will never be satisfied with that. So you move to the third center, which we call as the Nabhi Chakra. This center is, on one side, is made of water, another side with fire. Around it are our 10 valencies, which we can call as our innate religion within ourselves. Now this Nabhi itself, or we can call the solar plexus, or we can say the navel chakra, gives us, as soon as the Kundalini rises, she awakens this, and the light, when it spreads, you become religious. I don't have to tell you anything. You just become. I don't have to say that you don't take drugs. You just don't take it. Overnight, I have seen people have given up drugs. Overnight, alcoholism. Overnight, everything. And they enjoy their virtues. That's the best part of it. Some people think, oh, then what is the fun? What is this that you take something in the pub and next day you have hangover? Here you take something and next day you are much better off. It never comes down. It never gives you a reaction.
is not artificial, is not intoxicating. It is from your nerves, it's bubbling out. So this is the center which is very important in us, because most of us have a problem with this center. And here we have a capacity by this center that we enjoy our generosity. Now, all matter, whatever it is, we are materialistic, is a good idea to be materialistic. But the matter is, the aesthetics of matters are special way you can express that love. For example, somebody likes a particular thing, you go all the way to get it and give that small thing, very small thing, to the person, and the joy, not out of the money that you have spent, but the feelings you have expressed of knowing what that person would love. And this kind of a depth develops within you such lovable, beautiful society you enter into. And you don't need anything, because everybody is looking after your needs. Now I have told them I love flowers because I don't take anything else. So you must see, whenever I come, my house is so filled with flowers that my husband was saying, let us go live in the garden and let the flowers be here. So you see, the joy of giving comes from this center. And whatever you eat, whatever you have to eat, whatever is good for you, you eat. You don't have to bother as to what to eat, what not to eat. You just eat whatever is good for you, benevolent for you. You become so wise. And also you please others. You don't displease others by saying, this is bad food, I want that. I want goes away. What do you want? So like you would say, a candle which is not enlightened is waiting to be enlightened, is asking for the light. I want light. But once it is enlightened, it gives light to others automatically. Supposed to be. In the same way, you also start giving your light, your love, your joy to others. Automatically. I don't have to tell you. Nobody has to go through any 10 commandments anymore. Those days are gone. Now automatically you become like that. Very beautiful people. Mama. And glorious. You see the glow on the face of Sahaja. The face itself is radiant. Many people drop out their 10 years to 20 years in their age, and they are so enthusiastic, never get tired, especially in England. రామ్మోహన్ రావు గారు, జై శ్రీ మాతాజీ. మీరు తీసుకోండి. జై శ్రీ మాతాజీ, థ్యాంక్ యూ. మనం నిన్నటి దాకా ఎక్కడికి వచ్చాము? స్వాదిష్టాన చక్రం నుంచి ఏడవ రోజున ఈరోజు
లక్ష్మీ తత్వం ఉన్న చోటికి నాభి చక్రంలోకి వచ్చాం. అంటే సగం రోజులు అయిపోయి సగం రోజులకి దేహంలో కూడా సగభాగానికి వచ్చాం ఇప్పుడు. అంటే ప్రతి చక్రానికి ఇంటర్నల్ కనెక్షన్ ఉంటుంది. ఐసోలేషన్ గా ఏది నేర్చుకుంటానికి మనం ప్రయత్నం చేయకూడదు. నిన్న నేర్చుకున్నది ఈ రోజుకి సమన్వయితం అవుతుంది, ఇంటిగ్రిటీ అవుతుంది, కలిసి ఉంటుంది. నిన్నేమి నేర్చుకున్నాం మనం? బుద్ధి ధాత్రిని గురించి, బుద్ధి చిత్త సంతులనం గురించి, అటెన్షన్ గురించి తెలుసుకున్నాం, నిర్మల విద్యను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ చిత్త సమన్వయం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే నాభిలోకి వచ్చి పుష్టి సమన్వితలోకి వస్తున్నాం. తినదంతా అరిగిపోవాలి, అరిగిపోయిందంతా కండరాల్లోకి రావాలి, శక్తి, పుష్టి, ఎనర్జీ రావాలి. ఒక పేదవాడిని తీసుకొచ్చి నువ్వు ధ్యానం చేయరా నాయన అంటే వాడు చేయలేడు. ముందు మనకి పుష్టి కావాలి, తినదంతా అరిగిపోవాలి, నత్రజని కావాలి, లక్ష్మీతత్వం కావాలి, రమారమణుల యొక్క శక్తి కావాలి, నారాయణ యొక్క శక్తి కావాలి. అదంతా ఇక్కడ ఇప్పుడు లభిస్తుంది అన్నమాట. శ్రీమాతాజీ గారు ఏం చెబుతున్నారు మనకి? తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తృప్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి నాభి చక్రాన్ని నుంచే వస్తుంది. అందుకని ఇది స్వాహ చక్రం. కంబస్టన్ జరుగుతుంది, గ్లూకోజ్ తయారవుతుంది. మనం అన్నం తిన్నాము, అన్నం నుంచి రక్తంలోకి సరిపడేటువంటి పదార్థాన్ని తయారు చేయాలి, ఆ మిగిలిన దాన్ని బయటికి తోసేయాలి. ఆ శక్తి అంతా ఈ శరీరానికి ఉష్ణ సమగ్రత తీసుకురావాలి. స్వాదిష్టానంలో ఆ సరిపోయినంత వేడి అక్కడ వచ్చినప్పుడు ఆ వేడి సహాయంతో ఏం చేస్తుందంటే నాభి చక్రంలో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని నత్రజనిగా మారుస్తుంది. అందువల్ల ఈ చక్రము పుష్టి చక్రము, పుష్టి సమగ్రత ఇస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. తర్వాత ఏం తెలుసుకోవాలంటే మనం వచ్చిన రివ్యూ తీసుకుంటున్నాం, తర్వాత స్పీచ్లోకి వచ్చేద్దాం. ఈ పుష్టి సమీకృతం అయిన తర్వాత చిత్త వృద్ధి, పుష్టి వృద్ధి రెండు వచ్చిన తర్వాత జల్ జలమంటూ రెండు చేతుల్లోనూ సమానమైనటువంటి రీతిలో మనకి చల్లని తరంగాలు వస్తాయి. ఆకలిగా ఉండి ఆ రోజున ఉపాసం ఉండి మనం ధ్యానం చేయలేము. అదే శ్రీమాతాజీ గారు అంటారు, ఉపాసనా కరో అన్న దాన్ని ఉపాసనా కరో అన్నారు. అందువల్ల అలాంటి పని చేయకూడదు. పుష్టి అనేది, సత్వగుణం అనేది, లక్ష్మీతత్వం అనేది, తినదంతా అరిగిపోయేది ఆ రమాదేవి, లక్ష్మీదేవి, ఆ యొక్క తత్వం అంతా మనకు కావాలి అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. అప్పుడే మన యొక్క సొసైటీ యొక్క ధర్మము, మన గృహస్థ ధర్మము రెండిటికి ఇంటిగ్రిటీ అవుతుంది. మన దగ్గరే సరిగ్గా లేనప్పుడు ఈ సొసైటీకి మనం ఏం చేస్తాం? మంచి యొక్క గృహస్థ ధర్మం అంతా. తర్వాత సీకింగ్ అనేది వస్తుంది. దేవుడు ఎక్కడ, నేను ఎక్కడ, ఈ దేహం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, ఈ పర్వతాలు ఏంటి, నదులు ఏంటి, అదంతా రేపు నేర్చుకుందాం. అది గురుతత్వంలోకి వస్తుంది. సత్యాన్వేషణ, ధర్మాన్వేషణ అదంతా రేపు వస్తుంది ఆ స్వాహ చక్రములు. ఇప్పుడు శ్రీమాతాజీ గారు చెప్పినటువంటి అమృత తుల్యమైనటువంటి సారాంశాన్ని తెలుసుకుందాం. ఏమంటున్నారంటే పూజ్య శ్రీమాతాజీ గారు, ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఒక బొమ్మలు గీసేవాడో లేకపోతే ఒక డ్రామా వేసేవాడో పాటలు పాడేవారు, ఈ లలిత కళలన్నీ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ట్రబుల్ చేస్తున్నాడు కదా అని మనం కుండలిని జాగృతి ఇచ్చేసాము. ఇవ్వగానే అతనిలో మంచి ఆ ప్రావీణ్యత వచ్చేసింది, ప్రొఫిషియన్సీ. కానీ ఆ టెంప్టేషన్స్, అసంతృప్తి, ధన వ్యామోహము, ఏదో ఇంకో దాన్ని సీకింగ్ చేసేటువంటి ఆ లక్షణాలు పోతే కుదరదు. అతనిలో ఏం కావాలయా అంటే సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనేది కావాలి. ఈ రోజున ఒక డ్రామా చేసాము, 100 రూపాయలు ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారు, అది 1,00,000 రూపాయల కోసం చూసుకోకూడదు అన్నట్టుగా ఆ ఉదాహరణతో క్రోడీకరిస్తున్నారు శ్రీమాతాజీ గారు. అందువల్లనే ఆ లక్షణం కోసమే మీరు నాభిలో థర్డ్ చక్రంలోకి రావాల్సి ఉంటుంది అని ఆ స్వాగత విషయాన్ని చక్కగా మనకు వివరిస్తున్నారు శ్రీమాతాజీ గారు. ఏమంటున్నారంటే ఒక వైపు అగ్ని, ఒకవైపు జలము. నిన్న జలతత్వం గురించి నేర్చుకున్నాం, అంతరిక్షమును గురించి నేర్చుకున్నాం, క్రియేషన్ గురించి. ఈ రోజు ఏమంటున్నారంటే స్వాహ చక్రములో జలము ఉంటుంది ఒకవైపున అగ్ని కూడా ఉంటుంది.
ఆ సమన్వితమైనటువంటిది ఉంటుంది ఈ చక్రములో అంటున్నారు శ్రీమాతాజీ గారు. అలాగే ధర్మము 10 వేలన్సీలు కూడా ఉంటుంది. అది ఇన్నేటుగా ఉంటుంది అన్నారు, అంతర్గతంగా ఉంటుంది, లోపల ఉంటుంది. మనం తెలుసుకోగలిగినంత సూక్ష్మంగా ఉండదు, అతి సూక్ష్మంగా ఉంటుంది. మనం తెలుసుకోగలిగినంత విశదీకరించి అది ఉండదు. అందువల్ల ఇది సోలార్ ప్లెక్సెస్, నావల్ చక్రము అని కూడా వర్ణిస్తున్నారు శ్రీమాతాజీ గారు. ఈ కుండలిని ఇక్కడికి రాగానే ఏమవుతుందంట, ప్రకాశవంతుడు అవుతాడంట, ప్రకాశాన్ని ఇస్తుందంట. యు బికమ్ ఆటోమేటికల్లీ ధర్మాయుక్తం అయిపోతుంది. ఓవర్ నైట్ ధూమపానం వదిలేస్తావు, స్మోకింగ్. అలాగే ఓవర్ నైట్ మద్యపానం వదిలేస్తారు. ఇవన్నీ పోయేదానికి ఏం మిగులుతుంది ఇక మన దగ్గర? సంతోషము, ఆనందం మిగులుతుంది, ఆ జాయ్ మిగులుతుంది అంటున్నారు పూజ్య శ్రీ మాతాజీ గారు. ఇంకొక ఉదాహరణ ఏం చెబుతున్నారంటే, ఈ రోజు తాగాడు, పబ్కి వెళ్ళాడు, ఊగుతూ వచ్చాడు, రెండో రోజున ఇంకా ఊగిపోతాడంట. ఇక్కడ అలా కాదు. ఈ రోజు కుండలిని శక్తి ఇచ్చాము, ఈ స్వాధిష్టానం నాభి నుంచి బయలుదేరింది, మళ్ళా రోజుకి ద్విగుణీకృతమై వస్తాడు, మెరుపుతో వస్తాడు, తేజవంతంగా వస్తాడు. అతని కళ్ళల్లో రాజసం ఉట్టిపడుతుంది అంటున్నారు శ్రీమాతాజీ గారు. యు బికమ్ ఏ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ పర్సన్. ఇంటాక్సికేషన్ అనేది లేదు, అంటే మాదకత్వము అనేది పోయి చక్కని తేజవంతుడు అవుతాడు సాధకుడు అంటున్నారు. తర్వాత ఏం చెబుతున్నారంటే, మీ యొక్క జనరాసిటీ బాగా, ఉదార స్వభావం బాగా పెరిగిపోతుంది అని చెబుతున్నారు. ఇంకొక విషయం ఏం చెబుతున్నారంటే, మాతాజీ గారు చెప్పినవి ఏముంటాయి అంటే, గుత్తులుగా వస్తాయి. ఒక పూల దండను తయారు చేసామనుకోండి పువ్వులతో, ఒక గుత్తి అయిన తర్వాత ఇంకో గుత్తి చక్కగా వివరిస్తూ మానవులకు ఎలా చెప్పాలో అలా చెబుతారు అన్నమాట. తర్వాత ఏం చెబుతున్నారంటే, ఈ వస్తు వ్యామోహం ఉంటుంది కదా, పదార్థ వ్యామోహం ఉంటుంది కదా, దాని గురించి చెబుతున్నారు. దాని ప్రభావంలోకి మీరు వెళ్ళకూడదు, అది దైవికమైనదిగా ఉండాలి. ఎలా ఉంటుంది దైవికంగా? నా దగ్గర ఒక చిన్న వస్తువు ఉంది, ఎవరో అది అడిగారు, చూశారు, బాగుంది అన్నారు, నేను వెంటనే ఇచ్చేసాను. అంటే ఇప్పుడు దాకా నేను దాచుకున్నది, నాకు ప్రియమైనది ఇంకొకరికి ఇచ్చాను, అంటే నేను ట్రాన్స్ఫర్ చేశాను నా జాయిన్ అంటున్నారు. ఆ ఇవ్వటంలో ఉన్న ఆనందాన్ని అంతా ఆ విధంగా మీరు పంచుకోవాలి ఒకరికొకళ్ళు. నువ్వు ఎంత డబ్బు దాని గురించి ఖర్చు పెట్టావా అనే విషయం రాకూడదట మనసులో. హౌ మచ్ మనీ యూ స్పెంట్, దానికి అది లోతుల్లోకి, మీ హృదయాంతరాలలోకి వెళ్ళిపోతుంది, ఇన్ డెప్త్ అంటున్నారు శ్రీమాతాజీ గారు. అదే లవబుల్ బ్యూటిఫుల్ సొసైటీ ఏర్పడుతుంది. ఈ విధంగా ఇచ్చిపుచ్చుకోవటంలో ఒక మంచి సుందరమైనటువంటి అన్యోన్యమైనటువంటి సమాజం ఏర్పడుతుంది ఈ భూమి మీద అంటున్నారు అందరు శ్రీమాతాజీ గారు. తన ఉదాహరణను కూడా ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారంటే, నాకు పువ్వులు అంటే చాలా ఇష్టము, అందుకని మీరు ఎన్నో పూలు తీసుకొస్తారు, నేను తీసుకుంటాను, తీసుకుని ఇంట్లో పెడతాను, ఇల్లంతా నిండిపోతుంది. అప్పుడు మా వారు అంటారు, అంటే సర్ సిపి శ్రీవాస్తవ్ గారు, పద్మ విభూషణ్ గారు ఏమంటారంటే, ఆయన ఇక మనం ఇంట్లో ఉండటం ఎందుకులే, మనం తోటలోకి వెళ్ళి ఉందాము, ఒక గార్డెన్ లో ఉందాము, మనకు పువ్వులే ప్రధానము అని చమత్కరిస్తారట ఆయన. సో ఆ విధంగా ఆ శ్రీమాతాజీ గారు తన ఉదాహరణను కూడా చెప్పారు. తర్వాత విషయం ఏంటంటే, ఈ జాయ్ ఆఫ్ గివింగ్ ని కొనసాగిస్తూ మీరు ఏమంటున్నారంటే శ్రీమాతాజీ గారు, ఇది ఇలా చేసినట్లు అయితే మీ దేహానికి, మీ ప్రవృత్తికి, మీ మనస్సుకి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. ఒక తర్వాత విషయంలోకి దేనికి వస్తున్నారంటే, తినే ఆహార పదార్థం ఎంచుకోవటంలో ఉన్న విషయాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఏ ఆహారం నీకు కావాల్సి వస్తుందో ఆ ఆహారం మీద నీకు కన్నుబడుతుంది, ఉన్నంతలో అది తింటావు, లేని దాని గురించి ప్రాకులాడటం అనేది ఉండదు. అది ఎలాగంటే, ఈ క్యాండిల్ ఉందనుకోండి, ఈ క్యాండిల్ని నేను వెలిగించగానే ఏమవుతుంది, ఇది ప్రకాశాన్ని విరజిమ్ముతుంది, ప్రకాశాన్ని ఇస్తుంది. సో అలా ఇవ్వటం అనేది ఉంటుంది. ఎవరిని బాధ పెట్టి అవి కావాలి ఈ కావాలని వండించుకుని తినేటువంటి స్వభావం పోయి, వాళ్ళు ఏం పెట్టారో అదే తిని మనం బయటకు వచ్చేస్తామంట. ఇది ఎన్లైటన్మెంట్ యొక్క గొప్ప విషయము. ఆఫ్టర్ లైటింగ్, ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ మీరు సాధించింది గొప్ప గుణము అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. తర్వాత విషయంలోకి దేంట్లో వస్తున్నారంటే, ఈ 10 కమాండ్మెంట్స్ అంటే 10 ధర్మ సూత్రాలు ఉన్నాయి, మోసెస్ గారు చెప్పినవి. అవి పుస్తకంలో ఉన్నాయి, మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు, PDF ఫారంలో ఉన్నాయి, శివశంకర్ గారు ఇస్తారు. ఆ 10 ధర్మ గుణాలు ఆటోమేటిక్ గా మనలో జాగృతం అయిపోయి ఒక సుందరవంతమైనటువంటి, నీతివంతమైనటువంటి, గ్లోరియస్, కీర్తివంతమైనటువంటి ఒక చక్కని పర్సనాలిటీ మనకు వచ్చేస్తుందంట.
అప్పుడు వచ్చేదలికి ఏమవుతుందంటే మన వయసు డ్రాప్ అయిపోతుందండి. 10 to 20 years. తన పుస్తకంలో కూడా రాశారు శ్రీమాతాజీ గారు. ఆ పుస్తకాన్ని యునైటెడ్ నేషన్స్ కి సమర్పించారు, యునైటెడ్ ఎర్త్ కూడా సమర్పించారు. అక్కడ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం అండర్ ఎగ్జామినేషన్ లో ఉంది. ఆ విషయాన్ని నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. సో ఈ విధంగా మనిషి ఏమవుతాడంటే, సాధకుడు ఏమవుతాడు, ఎంతూజియాస్టిక్ గా, కుతూహలంగా మారతాడంట. నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఒక అరగంటైనా గంటైనా ఇదంతా నేర్చుకున్నది, నేను ఇంకా నేర్చుకుంటాను, ఇంకా తెలుసుకుంటాను ఏంటి అని ఆ కుతూహలతము, ఆ యొక్క కోరిక, ఆ యొక్క పూనిక మనిషిలో పెరిగిపోతుందని చెబుతున్నారు. ఇది చాలా పెద్ద రికార్డింగ్ వీడియో. దీని కొంచెం భాగమే ఈ రోజు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ. ఎలా రోజు రోజుకి కాస్త తెలుసుకునేదానికి 14 రోజులకి చాలా అయిపోతుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా సందేహాలు కానీ లేకపోతే మీకు వచ్చిన అనుభూతులు కానీ కొంచెం షేర్ చేసుకోండి. ఆల్రెడీ మనకి 7:05 అయింది కాబట్టి తొందరగా మీ యొక్క మైక్రోఫోన్స్ అన్మ్యూట్ చేసుకుని అడగండి. జై మాతాజీ. జై శ్రీ మాతాజీ, చెప్పండి. అయ్యా నమస్కారం. నమస్తే సార్, నేను మొదటి రోజు నుంచి కూడా అనుసరిస్తున్నాను మీ ప్రోగ్రామ్ అంతటి. నేను అయితే మా నెంబర్ మీ దగ్గర వాట్సాప్ లో లేదు సార్. మీరు చాట్ లో పెట్టండి, మేము ఎంటర్ చేసుకుని మీకు పర్సనల్ గా కూడా పంపిస్తాం. థ్యాంక్ యూ సార్. అయితే నా అనుభూతి చెప్తాను సార్. చెప్పండి. నిర్వికారత ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు నా శరీరం అంతా కూడా సార్ ఒక విధమైన శక్తితోటి పరవశించిపోతుంటది సార్. ఇప్పుడు సహస్రాసారంగా అక్కడ కానివ్వండి, చేతుల్లో కానివ్వండి, ధ్యానంలోకి వెళితే మీరు పంపిస్తున్నారు కదా, మీరు చెప్తున్నారు కదా, ఆ ధ్యానంలోకి వెళ్ళిపోతే అమోఘమైన ఆనంద స్థితిని కూడా పొందుతున్నాను సార్ నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాగే మీరు ఈ రోజులు గురువుతో ఎవరు నాకు దొరకలేదు సార్. మీ ద్వారా, మాతాజీ గారి ద్వారా మాకు దొరికారు కనుక నేను చాలా ఆనందపడుతున్నాను సార్, సంతోషిస్తున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను సార్. వెరీ గుడ్. దయచేసి నాకు అన్ని మీరు చెప్పినట్టు సక్రంగా ఉన్నాయి సార్. ఒక మూలాధార చక్రమే కొద్దిగా ఇబ్బంది పెడుతున్నట్టు ఉన్నది సార్. అవన్నీ కూడా సరి అవుతాయండి, పోను అన్ని సరి అవుతాయి సార్. మనందరికీ కూడా శ్రీ మాతాజీ గారే గురువు, ఆవిడ ద్వారానే మనం నేర్చుకుంటాం. మేమంతా కూడా మధ్యలో ఒక పరికరాల కింద పనిచేస్తున్నాం. ఆవిడ మనకు ఆ శక్తిని ఇచ్చారు. ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందేశాన్ని పంపించండి, అందరూ వాళ్ళని వాళ్ళు తెలుసుకునేటట్టు మీరు కూడా నాకు సహకరించండి అని చెప్పి ఆ శక్తుల్ని, ఆవిడకి ఏవైతే శక్తులు ఉన్నాయో మాకు ప్రసాదించారు. ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ శక్తిని అందరికీ పంచిపెట్టగలిగే శక్తి మీకు కూడా వస్తుంది. ఒక 2-3 నెలలు మీరు చేశారంటే మీరు వందలాది మందికి, వేలాది మందికి వాళ్ళ యొక్క శక్తిని మీరు జాగృతం చేయగలుగుతారు. ఈ యొక్క యోగంలో మహత్తరమైన విషయం ఇది. మామూలుగా గురువు ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు ఆయన, ఆ శక్తి ఆ శిష్యుడికి రాదు. కానీ ఇక్కడ ఈ సహయోగంలో ఏం జరుగుతుందంటే, ఏదైతే శ్రీమాతాజీ గారు మనకి చెప్తారో ప్రతి విషయమును మనం గ్రహించి ఆ శక్తిని ఇతరులకు పంచిపెట్టగలిగే శక్తిని మనకి శ్రీమాతాజీ గారు మనకి ప్రసాదిస్తున్నారు. తద్వారా ప్రతి ఒక్కళ్ళు ఆత్మను తెలుసుకుని, ఆత్మ ద్వారా వాళ్ళలో ఉండే లోటుపాట్లు తెలుసుకుని వాటిని ధ్యానం ద్వారా సరి చేసుకునే శక్తి వస్తుంది. సో మీకు ఆల్రెడీ మంచి అనుభూతి వస్తుంది కాబట్టి ప్రతి నిత్యము ధ్యానం చేసుకోండి. రోజు ఏ చక్రంలో ఉంటే ఏ విధంగా చేసుకోవాలని చెప్పాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూలాధారంలో కొద్దిగా ఏదో సమస్య ఉన్నట్టు చెప్తున్నారు. సో మూలాధారంలో సమస్య ఉన్నప్పుడు మూలాధార చక్రం మెడిటేషన్ ఉంది, ఆ లింకులన్నీ కూడా మేము పంపిస్తాం. ప్రతిరోజు కూడా ఒక్కొక్క చక్రం మీద చేస్తున్నాం కదా, ఆ విధంగా ఒక్కొక్క చక్రం మీద మనం కాన్సన్ట్రేట్ చేసి మనం మెడిటేట్ చేసుకుంటూ ఉంటే ఆయా చక్రాలు శుద్ధి అవుతాయండి. చైతన్య తరంగాల యొక్క అభివృద్ధి కూడా జరుగుతుంది. సో చక్కగా ఆ విధంగా చేసుకోండి. ధన్యవాదాలు సార్. జై శ్రీ మాతాజీ. నా పేరు విజయలక్ష్మి అండి. జై శ్రీ మాతాజీ. చెప్పండి. ఉప్పుతో చికిత్స చేసుకునేటప్పుడు 4 రోజుల నుంచి చేసుకుంటున్నాను. ఒకటే దురదలు వచ్చాయండి. నీళ్ళ నుంచి కాలు తీసిన తర్వాత మళ్ళా కాస్త బట్ట పెట్టి తుడిస్తే తగ్గిపోయింది. ఈ రోజు ధ్యానం చేస్తుంటే ఒకటే బాడీ ఎంత బరువెక్కినట్టు, ఊగిపోతున్నట్టు అనిపిస్తోంది స్వామి. సో ఇవన్నీ ఏంటంటే మన శరీరంలో మన జన్మల యొక్క కర్మ ఫలితాలు ఉంటాయండి. అవన్నీ కూడా ఎప్పుడైతే మీరు ఉప్పు నీటి చికిత్స చేస్తున్నారో ఆ దురద అనేది మనం రోజు చెప్తున్నాం,
మన యొక్క అరచేతుల్లో, వేళ్లల్లో, శరీరంలో ఈ దురద, వేడి కానీ, నొప్పి కానీ, బరువు కానీ, స్టిఫ్నెస్ కానీ, దురద కానీ వస్తుందని చెప్తున్నాం కదా. ఏదైతే చెప్తున్నామో అది మీరు స్వయంగా అనుభూతి పొందగలుగుతున్నారు. అంటే ఏంటి, మన లోపల ఉన్న ఒక మలినము ఆ ఉప్పు నీటి చికిత్స ద్వారా వెళ్ళిపోతాం. దాని తర్వాత దాంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అది కొంచెం సేపు అయ్యేటప్పటికి అది తగ్గిపోతుంది. దాని అర్థం ఏంటి అంటే లోపల నుంచి బయటికి వెళ్ళిపోయింది అని అర్థం. కొంత మేరకు వెళ్ళిపోయింది, అంత పరిపూర్ణంగా ఒకే రోజు వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ప్రతినిత్యం చేసుకోవడం ద్వారా మన యొక్క ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. రెండోది, మీకు శరీరం అంతా బరువు రావడం, ఊగిపోవడం, ఇవన్నీ కూడా మీరు ఇంతకుముందు రకరకాలైన గురువులు కానీ లేదా పూజా విధానాలు కానీ మనం అవలంబించి ఉంటాం. మనకి అర్హత లేకుండా కొన్ని చేస్తూ ఉంటాం. ఇప్పుడు పరమాత్మని మనం దగ్గరికి వెళ్ళాలంటే దానికి ఒక అర్హత ఉంటుంది. ఆ అర్హత ఏమిటంటే ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ రియలైజేషన్ పొందనే మనం పరమాత్ముని యొక్క నామాన్ని ఉచ్చరించడానికి కూడా మనకి అర్హత ఉండదు. కాబట్టి ఏదో మిస్టేక్స్ మన జన్మల్లో జరిగి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఈ ధ్యానం ద్వారా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వెళ్ళిపోతాయో ఆ శరీరం బరువు అనేది తగ్గిపోయి శరీరం అంతా కూడా ఎంత లైట్ గా అయిపోతుందంటే అసలు శరీరం ఉందా లేదా అన్న భావన కూడా మనకు వస్తుంది. ఎప్పుడైతే సమస్యలు ఉన్నాయో అది నొప్పి ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది, లేకపోతే తిమ్మిరెక్కినట్టుగా తెలుస్తూ ఉంటుంది, లేదా దురదగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సమస్య బయటకు వెళ్ళిపోతుందో శరీరం అంతా కూడా లైట్ గా తయారైపోతుంది, అల్కాగా అయిపోతుంది. కాబట్టి ఇదంతా కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ యోగా. ఏదో చెప్పేసాం, వెళ్ళిపోయాం, విన్నాము, అయిపోయిందని కాకుండా చెప్పిన ప్రతి విషయాన్ని మనం అనుభూతి పరంగా ప్రతి ఫింగర్ లోనూ తెలుసుకొని ఆ ఫింగర్ లో ఉన్నటువంటి ఆ చక్రానికి సంబంధించినటువంటి సమస్యల్ని మన జీవితం నుంచి తొలగించుకుంటే మనం పరిశుభ్రంగా తయారవుతాం. ఎవరైనా మీ మైక్రోఫోన్స్ ఎవరైతే మాట్లాడారో మ్యూట్ చేసేసుకోండి. మిగతా వాళ్ళు ఎవరైతే మాట్లాడదలుచుకున్నారో వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, జై శ్రీ మాతాజీ. సో మళ్ళీ మిగతా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే రేపు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మొదటగా మనం శ్రీ మాతాజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఎందుకంటే ఇంత మహోన్నతమైన యోగాన్ని ఇచ్చారు. ఇది ఇంతకు ముందు లేదు, ఇప్పుడే వచ్చింది. 1970 తర్వాతే ఈ యొక్క యోగ స్థితి మానవాళికి శ్రీ మాతాజీ గారి చేత ప్రసాదించబడింది. దానికి ముందు కోటానుకోట్లలో ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఆ యోగ స్థితికి చేరుకునేవారు, మిగతా వాళ్ళంతా చేరుకునేవాళ్ళు కాదు. కానీ ఈనాడు అడిగిన ప్రతి ఒక్కరికి దొరికే విధంగా శ్రీ మాతాజీ గారు మన చేతిలో పెట్టారు. సో అంత చక్కటి యోగాన్ని ప్రసాదించినటువంటి శ్రీ మాతాజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తల్లి మమ్మల్ని ప్రతి నిత్యము శుద్ధం చేస్తూ ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి తీసుకెళ్లి మమ్మల్ని చక్కటి యోగులుగా తయారు చేయండి తల్లి. ఈ యోగాన్ని 10 మందికి పంచిపెట్టే శక్తిని కూడా మాకు ప్రసాదించండి తల్లి అని చెప్పేసి ఆవిడికి వినమ్రతతో ప్రార్థన చేసుకుని 2 చేతులు తెరిచి ఉంచి చిత్తాన్ని మాడి మీద ఉంచుకుని 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందాం. ఇవాళ మనకి నాభి చక్రం అయింది. సో రేపు భవసాగరం, నాభి చక్రం చుట్టూ ఉండేటువంటి భవసాగరం గురించి తెలుసుకుందాం. సో 2 నిమిషాలు. చెప్పండమ్మా. సార్, మరి నిన్ననే నేను చెప్పాను, వాళ్ళు జాయిన్ అయ్యారు సార్. వాళ్ళు మరి ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయొచ్చా సార్? మరి ఫస్ట్ వాళ్ళు మూలాధారము అవి చేయలేదు కదా సార్? పర్వాలేదు, జాయిన్ అవ్వమండి. ఆ వీడియోలన్నీ కూడా నేను వాళ్ళ మళ్ళీ పంపిస్తాను. ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాం మనం. వాటితో ఫస్ట్ వాటిని చేసుకొని తర్వాత వీటిని చేయమంటారా? అది ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి, వాళ్ళ నెంబర్ కానీ దీంట్లో లేకపోతే ఫార్వర్డ్ చేసి చేస్తే అవన్నీ కూడా చూసుకుని దీంట్లో కూడా జాయిన్ అవ్వమండి. అవి కూడా తీరిన సమయాల్లో చూసుకోమనండి. అంటే మూలాధారం అవి చేయలేదు కదా సార్, మరి డైరెక్ట్ ఇప్పటి నుంచి జాయిన్ అవ్వమండి. అంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్ కూడా స్టార్ట్ అవుతుంది మనకి. మళ్ళీ 5వ తారీఖు నుంచి 6 రోజుల పాటు వేరే ఇంకొక సెషన్ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్ గా మనకి సెషన్స్ ఉంటాయి. జాయిన్ అవ్వమని చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. అలాగే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, 2 చేతులు తెరిచి ఉంచి 1 నిమిషం పాటు మన ధ్యానంలో ఉన్న మ్యూజిక్ ప్లే చేస్తారు. మళ్ళీ రేపు ఇదే సమయాన్ని మార్నింగ్ ఒక 10 నిమిషాల ముందు వచ్చి మనం కూర్చుందామండి. ఉప్పు నీటి చికిత్స చేసి ముందు వచ్చి కూర్చుందాం. జై శ్రీ మాతాజీ.